ఇమిగ్రేషన్ విషయంలో భారతీయులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ట్రంప్ నిన్ను వీడను నీడను నేనే అన్నట్టు మారిపోయాడు. అమెరికన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీయుల్లో మనవాళ్లే ఎక్కువ. గతంలో ఈ రికార్డ్ చైనా స్టూడెంట్స్ పేరుతో ఉండేది. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ దాన్ని క్రాస్ చేసేశారు. 2023-24 మధ్యలో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా విద్యా సంస్థల్లో ఎన్రోల్ చేసుకుంటే చైనా స్టూడెంట్ సంఖ్య మాత్రం 2.7 లక్షలు మాత్రమే ఉంది. సో ట్రంప్ ఏదైనా తలతిక్క నిర్ణయం తీసుకుంటే ఎక్కువగా నష్టపోయే వాళ్లలో మనవాళ్లే అధికంగా ఉంటారు. భారతీయులతో సహా విదేశీయులు ఎవరైనా సరే అమెరికాకు పక్కా డాక్యుమెంట్స్తో వెళ్తున్నారనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే సరైన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న వారి సంఖ్య 4 లక్షలకు పైగానే ఉండొచ్చన్నది అమెరికా ఇమిగ్రేషన్ విభాగం అంచనా. వీళ్లలో భారతీయులు కూడా ఉండొచ్చు. ఒక్కసారి అమెరికాలోకి ఎంట్రీ పాస్ దొరికింది కదా, వీసా ఉన్నప్పుడు రానివ్వకుండా ఎలా అడ్డుకుంటారని అనుకోవచ్చు. ట్రంప్ రూల్స్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరు. వీసా నిబంధనలను కఠినంగా మార్చితే వచ్చిన ఫ్లైట్లోనే తిరిగి పంపించేయగలరు. త్వరగా వచ్చేయండని అమెరికన్ యూనివర్సిటీలు పోరు పెట్టడంతో ఇండియా వచ్చిన స్టూడెంట్స్ బెంబేలెత్తిపోతున్నారు. హాలిడేస్ తర్వాత వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు తమ ప్లాన్స్ను మార్చుకోవాల్సి వస్తోంది. జనవరి 10 తర్వాత అమెరికా వెళ్లాలనుకుంటున్న స్టూడెంట్స్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ముందే వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ట్రంప్ సంగతి తెలిసిన కొన్ని యూనివర్సిటీలు అయితే ఏకంగా తమ అకాడమిక్ క్యాలెండర్ను కూడా మార్చేశాయి. ట్రంప్ రెండోసారి శ్వేత సౌధంలోకి అడుగు పెట్టక ముందే, అంటే జనవరి 20 లోపే వివిధ దేశాలకు వెళ్లిన విద్యార్థులను వెనక్కి రప్పించేలా ప్రణాళికలు మార్చేశాయి. 2016లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ట్రావెల్ రూల్స్ను ఇష్టానుసారం మార్చేశారు. అప్పుడు చాలా మంది విదేశీ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అందుకే యూనివర్సిటీలు విద్యార్థులను తొందర పెడుతున్నాయి. అసలే ట్రంప్ మొండిఘటం. ఇమిగ్రేషన్ కత్తికి 2 వైపులా పదును పెడుతున్నారు. అందుకే యూనివర్సిటీలతో పాటు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. జనవరి 20 లోపు అమెరికాలో ల్యాండ్ అయితే చాలు దేవుడా అనుకుంటున్నారు. చూద్దాం ట్రంప్ ఏం చేయబోతున్నారు.